హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారండి? మీరు ఎప్పుడైనా కరివేపాకు పచ్చడి ట్రై చేశారా? ట్రై చేయకపోయి ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనుకోవచ్చు. ఇప్పుడైతే కరివేపాకు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. బాండిల్ పెట్టుకొని దాంట్లోకి వచ్చి ఒక ఎండుమిరపకాయలు ఒక 10, మళ్ళీ ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి అయితే వేయించేసుకోవాలి. ఆయిల్ వేసి తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాండల్లో మరొక స్పూన్ ఆయిల్ వేసి అయితే ఇంకైతే కరివేపాకు బాగా కడిగేసి ఉంటాం కదా, అది వేసి వేయించేసుకొని పక్కకు తీసుకోవాలి. మరి కొద్ది ఆయిల్ వేసుకొని చిన్న సైజ్ టమోటాలు అయితే 10 తీసుకొని కొద్దిగా చింతపండు తీసుకొని అయితే ఆయిల్లో బాగా మగ్గించేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకోవడమే. ఫస్ట్ వచ్చి ధనియాలు, మళ్ళీ వచ్చి జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టేసి తర్వాత వచ్చి టమోటాల పేస్ట్ కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటే మా చట్నీ అయితే రెడీ అయిపోయింది. కరివేపాకు చట్నీ చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన